అంటే మీరు కొద్ది కాలం వియత్నాంలో ఫ్యామిలీ ఉన్నామని అన్నారు. వియత్నాం అంటేనే అక్కడ ఈ ఒక రకమైన యుద్ధ వాతావరణము, అక్కడ ఉగ్రవాద యాక్టివిటీస్ ఇవన్నీ ఉండే. అంటే ఆ వాతావరణం మీకు భయం అనిపించలేదా? అంటే మేము పోయిన సంవత్సరాలలో రెండేళ్ళు ఉన్నాం అక్కడ. అది నిజంగా వార్ టైం. వార్ టైము అయితే ఎవరిని ఆడవాళ్ళని పంపరు. అంటే కెనడా గవర్నమెంట్ ఆడవాళ్ళని ఎవరిని వియత్నాంకు పంపారు కదా, పంపేది లేదు. అది కూడా ఇంకా పోతానని అన్న వాళ్ళనే పంపేవాళ్ళు అనమాట. మై హస్బెండ్ హీ సెడ్ హీ విల్ గో ఆన్ ద సైడ్ ఆఫ్ ద కెనడా ఓన్లీ ఇఫ్ హిజ్ వైఫ్ కమ్ ఆల్సో. సో దానికి గవర్నమెంట్ నన్ను బతిలాడి కండిషన్ పెట్టారా సార్? పోతావా అన్నట్టు అడిగారు. అది కూడా కాకుండా అంటే అది మొదట్లోనే మాకు పెళ్ళైన మొదట్లోనే మాకు ఒక్క బాబే ఉన్నాడు అప్పుడు. వాడు కూడా ఏడాది కొన్ని నెలలే. కెనడా గవర్నమెంటే పిలిచి ఇది సిటిజన్షిప్ ఇచ్చి పంపారు. నేను ఒక్కదాన్నే కెనడా మనిషిని వియత్నాంలో. ఆడవాళ్ళలో మగవాళ్ళు ఉన్నారు. అంటే మీకు భయం అనిపించలేదు అక్కడ? వారు అంటే ఏం అనిపించలేదు. అంటే వారే బాంబులు వినపడుతూనే ఉంటాయి రాత్రిలో, కిటికీలు టకటక అంటానే ఉంటాయి ఆ బాంబుల సౌండ్కి. కానీ ఏమో మరి ఇంకా కుర్ర వయసు కదా, ఏం అనిపించలేదు. అదొకటి. కాకపోతే ఇంట్లోకి కూడా దొంగలు బాగా వస్తారు. వియత్నాం అంతా వార్ టైం కదా, అట్లాంటప్పుడు ఒక ఆయన ఏదో కత్తి పట్టుకొని వచ్చిండు పగులు. వచ్చి ఇంట్లో ఏదో అప్పుడు ఆ రోజుల్లో రేడియోలు ఇట్లాంటివి తీసుకుపోయారా? తీసుకుపోతా ఉంటే నేను ఎట్టుకునే ఎవరు నువ్వు అని అంటేనే ఇంకా నేను పెద్దగా అరిసేసరికల్లా ఉన్నారు సర్వెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళంతా వచ్చేసరికి ఉరికిండు. ఇంకా ఈ సంగతి ఫోన్ చేసి చెప్పాను అనమాట. చెప్తే ఇంక అప్పటి నుంచి 24 గంటల గాడు ఇంటి ముందు, ఎవరు రాకుండా, ఇంకేం భయం లేదు. మీ సంస్థ తరపున మహిళల విద్య, వితంతువులకు సంబంధించి ఒక గౌరవం సమాజం కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే వాటికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు, ఆ యాక్టివిటీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు విద్య అనేదేమో ఈ రోజుల్లో పిల్లలు చాలామంది మనకు ఒక ప్రోగ్రాం, మహిళా ప్రోగ్రాం ఉంది, అది పెద్దది. అది రూరల్ నుంచి చదువు రాని వాళ్ళు పూర్వే మెంబర్లు. మన యాక్చువల్గా మన ఐడియా అంతా కూడా పూర్కి హెల్ప్ చేయాలని, ఉన్న వాళ్ళకి ఏం చేయాలని లేదు. అట్లాంటప్పుడు వాళ్ళకి చదువు రాదని ఒక 25,000 మందికి మొదట్లో కొన్నేళ్ళు చదువు నేర్పించాం. ఒక 500 మంది టీచర్లను పెట్టి ఊళ్ళల్లో నేర్పించాం. కానీ అది కాస్త కష్టమే అనిపించింది, ఎందుకంటే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు ఊరికే, పెద్దవాళ్ళు కదా, అది అట్లా అయింది. అయితే ఇప్పుడు వితంతువుల విషయానికి వచ్చింది అని అంటే మన మహిళా ప్రోగ్రాంలో గ్రూప్ మీటింగ్లు అని ఊళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు సమస్యలు కొన్ని చెప్పే సమయాలలో కొన్ని ఏమో భర్త భార్యల సమస్యలు, కొన్ని పిల్లలతోటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇట్లాంటివన్నీ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. వీడియోస్ కూడా చెప్తూ ఉంటే క్రమేణా వాళ్ళకి ధైర్యం వచ్చి, మొదట్లో ఎవరు చెప్పలేదు మనకి, చూస్తూ ఉన్నా కూడా జీవితం అంతా ఆలోచన అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ జీవిత విధానం చెప్పి కష్టాలు చెప్పటం మొదలుపెట్టారు, సమాజంలో ఎంత కష్టం, అప్పుడు అనిపించింది అన్నమాట, ఇది బాగలేదు, ఖచ్చితంగా మనం దీనికి ఏదన్నా ప్రణాళిక వేసి చేయాలా అన్న ఉద్దేశంతో మొదట్లోనేమో, ఇంకా మొదట్లో ఐడియాలు కూడా పెద్దగా ఏం డెవలప్ కాలేదు, ఏదో ఆర్థిక సహాయం చేద్దామని వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వటం, వాళ్ళ పిల్లల్ని చదివించడం, ఇట్లా చేసినాం. తర్వాత ఈ డబ్బు ఇచ్చి ఇట్లా చేస్తే సమాజమే మారదు, వాళ్ళు కొంచెం బాగుపడతారేమో కానీ సమాజంలో అన్యాయం జరుగుతుంది కదా అని సర్వే చేశాం. ఒక 5,000 మంది మా వితంతువులకి సర్వే చేస్తే 29% సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసిన వాళ్ళు, ఇక ఎవరో పక్కోళ్ళో పిల్లలు ఆపితే ఆగారన్నమాట. అంటే జీవితంలో సమాజంలో ఇంత కష్టం ఉంటుంది కదా, ఈ కష్టాన్ని నుండే భరించలేక చనిపోవటానికి తయారుగా ఉన్నారు కదా, అంటే ఈ కష్టాన్ని పెట్టే అంత సమాజం బాగలేదు కదా, ఎందుకు అయినా ఇంక నేను అమెరికాలో, ఫిలిప్పీన్స్లో, వియత్నాంలో, స్టేట్స్లో ఇన్నాళ్ళు ఉండి అన్నీ చూశాను కదా, అక్కడేమి ఇట్లాంటిది లేదు. సో అక్కడ లేనిది మరి మన దేశంలో ఎందుకు ఇట్లా హింసించుతున్నారు, కష్టపెడుతున్నారు వితంతువుల్ని, సో వాళ్ళ జీవితాలు ఎందుకు ఇట్లా ఏడుపుతోటి ఉన్నది, వాళ్ళలో ఏం తప్పు ఉన్నది, ఎవరైనా చనిపోతారు, అది మామూలు, పుట్టినోళ్ళు చనిపోక మారరు
అట్లాంటప్పుడు భార్యలు చనిపోతే భర్తలకు ఏం చేయట్లేదు, కానీ భర్తలు చనిపోగానే భార్యలకు ఏంటి, ఈ సమానత్వం అనేది లేదు. అసలు ఈ ఒకరిని ఏడ్పించే సమాజం, మానవత్వం ఉన్నదా? ఎన్నో విషయాలలో మంచి అనుకుంటాం, కానీ ఈ విషయంలో మాత్రం అసలు మంచి అనిపించలేదు. తప్పు, అసలు ఒకరిని ఏడ్పించడం అనేదే తప్పు. మానవత్వంలో తప్పు, సమాజంలో సమానంగా చూడకుండా ఉండటం తప్పు. అంటే మూఢ విశ్వాసాలు కావాలని ఎవరు చేయకుండా వచ్చు, కానీ మూఢ నమ్మకాలు, ఇది చేస్తే ఏమన్నా అవుతుందేమో, ఇది చేస్తే ఏమన్నా అవుతుందో, కీడు వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ముఖం చూడరు, వాళ్ళని ఇది పెట్టుకో అది ఇది. సో ఇవన్నీ పోవాలని పెద్ద ఎత్తునే చిన్నగా మొదలుపెట్టినా కూడా ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం నుండి కూడా పెద్ద ఎత్తునే చేసి అసలు సమాజాన్ని మొత్తం మారుద్దాం అనుకుంటాం. టైం పడుతుందిలే కానీ బట్